హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు Sreegowri JustAddSpices. ఇవాల్టి స్పెషల్ ఉసిరి తురుము నిల్వ పచ్చడి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఉసిరికాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మీకు తెలుసా? రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఆ ఔషధ గుణాలు ఏంటో తెలుసుకుందాం. తల వెంట్రుకలు మొదలు కాలి గోళ్ళ వరకు ఉసిరి మానవ శరీరానికి అద్భుతంగా ఉపయోగపడే సర్వరోగ నివారిణి. ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. డయాబెటీస్తో బాధపడే వారికి ఉసిరికాయ అద్భుతంగా పనిచేస్తుంది. కంటి ఆరోగ్యాన్ని పెంచుతుంది. కంటి జబ్బులు రాకుండా నిరోధిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు మరియు దగ్గుతో సహా వైరల్ మరియు బ్యాక్టీరియా వ్యాధులను నివారిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఇన్ని ఉపయోగాలున్న ఉసిరికాయని ఎక్కువగా వేడి చేయడం వలన దానిలో ఉన్న విటమిన్ సిని కోల్పోతామని మీకు తెలుసా? కనుక ఈరోజు మనం సింపుల్గా విటమిన్ సిని లాస్ అవ్వకుండా ఉసిరికాయ తురుము పచ్చడిని చేసేసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ రెసిపీ. ప్రిపరేషన్ చూద్దాము. దీనికోసం 1/2 kg ఉసిరికాయలను తీసుకుందాము. కొంచెం పెద్దగా ఉన్న ఉసిరికాయలను తీసుకుంటే పచ్చడి బాగుంటుంది. వీటిని కడిగి తడి లేకుండా తుడిచి ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోండి. కొంచెం తడి ఉన్నా పచ్చడి ఎక్కువ నిల్వ ఉండదు. ఉసిరికాయల మీద చారలు ఉన్నాయి కదా, ఈ చారల వెంబడి కట్ చేసుకుంటే మీకు ఈజీగా కట్ అయిపోతాయి. ఇలా కట్ చేసి గింజలు తీసి పడేయండి. ఉసిరికాయలన్నింటినీ గింజ తీసేసి చిన్న ముక్కలుగా కోసుకుంటే మిక్సీ పట్టినప్పుడు ఈజీగా గ్రైండ్ అవుతాయి. ఈ ముక్కల్ని ఒక పొడి మిక్సీ జార్ తీసుకుని జార్కి సరిపడా ముక్కలు వేసుకుని పేస్ట్లా కాకుండా కోర్స్ గ్రైండ్ చేసుకోవాలి. ఎలాగంటే కొబ్బరి కూర ఉంటుంది కదా, అలా చేయాలి. దీంట్లోనే 1 స్పూన్ పసుపు వేసుకుని కోర్స్ గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇలా కోర్స్ గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. మిగిలిన ఉసిరికాయ ముక్కలను కూడా ఇలా గ్రైండ్ చేసేసుకుందాం. మొత్తం గ్రైండ్ చేసుకుని ఈ ఉసిరికాయ తొక్కులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేస్తున్నాను. ఉసిరికాయ పుల్లగా ఉంటుంది, ఇంకా ఈ తొక్కు ఊరబెట్టాలి కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువే తీసుకోండి. ఇలా ఉప్పు వేసి కలుపుకున్న తొక్కుని ఒక గ్లాస్ బౌల్లోకి కానీ సీసాలోకి కానీ తీసుకోవాలి. ఊరబెట్టడానికి ప్లాస్టిక్ కంటైనర్స్ యూజ్ చేస్తే పచ్చడి పాడవుతుందండి. అందువల్ల నా బెస్ట్ సజెషన్ ఏంటంటే గ్లాస్ కంటైనర్స్ని వాడండి. దీని మీద మూత పెట్టుకుని ప్రతిరోజు పైకి కిందకి బాగా కలుపుకుంటూ 3 రోజులు ఊరనివ్వండి. ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్న ఉసిరికాయ తురుము 3 రోజులు బాగా ఊరిన తర్వాత దీనికి తాలింపు వేసుకుందాం. తాలింపుకు కావలసిన పదార్థాలు: మెంతులు 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 12, ఎండుమిర్చి 15, ఇంగువ 1/2 టీ స్పూన్, నూనె 200 గ్రాములు, ఇంచుమించు 1/4 కప్పు ఉంటుంది. ఇవన్నీ తాలింపుకు కావలసిన పదార్థాలు. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడెక్కిన తర్వాత మెంతులు వేసి చిటపట్లాడే వరకు వేయించుకుందాం. మెంతులు కొద్దిగా వేగాక ఆవాలు వేసి వేపాలి. లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి, లేదంటే పోపులు మాడిపోతాయి. మెంతులు ఆవాలు వేగాక పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కోసేసి వీటిని కూడా వేయించుకుందాం. పచ్చిమిర్చి బాగా వేగాలి, అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పచ్చిమిర్చి ఇలా వైట్ కలర్లో వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ముక్కలుగా చేసి పెట్టుకున్న ఎండుమిర్చి వేసి వేయించుకోండి. ఇవి కొంచెం వేగాక ఇంగువ వేసి వేయించుకోవాలి. పోపు వేగుతుంటే అబ్బా మంచి వాసన వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసి తాలింపుని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకుందాం. అదే బాండీలో తాలింపుకు వాడగా మిగిలిన నూనెను వేడి చేసుకోండి. నూనె బాగా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని చల్లారే వరకు ఒక పక్కన పెట్టుకుందాం. దీన్ని పచ్చడి కలిపేటప్పుడు వాడుకుందాం. చల్లారిన తాలింపుని మిక్సీ జార్లో తీసుకుని కోర్స్ గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఊరబెట్టిన కొంచెం ఉసిరి తురుమును వేసి మరోసారి గ్రైండ్ చేయాలి.
దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ మిగతా ఉసిరి తురుమును కూడా ఇందులో వేసేసుకుని రెండు మిక్స్ అయ్యేలాగా చేత్తోనే కలుపుకుందాం. మనం మిక్సీ పట్టుకున్న పేస్టు ఈ ఉసిరి తురుము బాగా కలవాలి. అలా కలిసే వరకు మిక్స్ చేసేసుకుందాం. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీన్ని సీసాలోకి కానీ జాడీలోకి కానీ తీసుకుందాం. ఇలా ఈ పచ్చడి 2 నెలలు నిల్వ ఉంటుంది. సీసాలోకి జాగ్రత్తగా నొక్కుతూ పెట్టుకోండి. పచ్చడి మొత్తాన్ని సీసాలో సర్దుకున్న తర్వాత మనం కాచి పక్కన పెట్టుకున్న నూనెను పోయాలి. మీరు కావాలంటే మరి కొంచెం నూనెను పోసుకోవచ్చు. ఇలా స్పూన్తో అడ్జస్ట్ చేసుకుంటే నూనె కిందకి వెళ్తుంది. అంతేనండి, ఎంత రుచికరమైన మన ఉసిరికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంతో మొదటి ముద్దగా ఇది తింటే చాలా బాగుంటుంది. అన్నం తిన్నని మారం చేసే చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి మొదటి ముద్దగా ఈ పచ్చడి వేసి పెట్టండి. వాళ్ళకి చక్కటి ఆకలి పుడుతుంది. ఉసిరావకాయ ఎప్పుడు చేసుకునేదే కదా, ఈసారి డిఫరెంట్గా చాలా ఈజీగా అయిపోయే ఈ ఉసిరి తురుము పచ్చడిని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా శ్రీగౌరీస్ జస్ట్ యాడ్ స్పైసెస్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.